పత్రిక వాక్య భాగము అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 33వ వచనం నుంచి 36వ వచనం సెక్రటరీ గారు చెప్తారు. సంఘస్థులందరికీ త్రిత్వ పండుగ శుభాకాంక్షలు. త్రిత్వ పండుగ వరకు ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠ్యభాగము అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33 నుండి 36 వచనాలు ఈ రీతిగా రాయబడినవి. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అసత్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు. ప్రభు మనసును ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు? ఆయన మూలములను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి. యుగముల వరకు ఆయనకు మహిమ కలుగుగాక. ఆమేన్. ఇంతటితో పత్రిక పాఠ్యభాగం ముగించబడింది. సువార్త వాక్య భాగము పరిశుద్ధుడైన యోహాను గారు రాసినటువంటి యోహాను రాసిన సువార్త భాగము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 15వ వచనం వరకు భాగాన్ని రేల్లో ఏర్పాటు చేసిన వారు వచ్చి చదివించండి. దయచేసి సంఘమంతయు లేచి నిలబడతారు.